వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అర్వా. నేను అనుశ్రీ. నేపాల్ పార్లమెంట్ రద్దుతో ప్రధాని ఎవరు అన్న దానిపై ఉత్కంఠ వీడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును జన్జీ నిరసనకారులు ప్రతిపాదించగా నేపాల్ అధ్యక్షుడు అంగీకరించారు. దీంతో కాసేపట్లో ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేరున్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలను స్వీకరిస్తారు. మరోవైపు రాత్రికి నేపాల్లో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంది. నేపాల్లో అల్లర్లు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. నేపాల్లో సుశీలా కర్కి తొలుత టీచర్గా కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా సమర్థవంతంగా విధులను నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరును సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలను చేపట్టి నేపాల్ తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డును సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ సుశీలా కర్కి కీలక పాత్రను పోషించారు. జనసేన గూండాల దాడిలో గాయపడ్డ బాధితులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. గత రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గిరిధర్ సతీష్లపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. గిరిధర్ సతీష్లను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. దాడి ఘటనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలందరూ అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. పార్టీ నేతలు తమకు అండగా నిలిచారని వైఎస్ జగన్ కు బాధితులు గిరిధర్ సతీష్లు తెలిపారు. తనను కులం పేరుతో దూషించి కొట్టారని బాధితుడు తెలిపాడు. దాడి ఘటన చాలా బాధ కలిగించిందని, రాజకీయాలు ఇంతలా దిగజారిపోవటం బాధాకరమన్నారు వైఎస్ జగన్. అవును సార్. హలో సార్. అవును సార్, నా షాప్ లో దాడి జరిగింది సార్. పొద్దున పేపర్ చదువుతా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్, డ్రింక్స్, మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉంటారండి. అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు. పోలీసుల దగ్గర 36 పేర్లతో వాళ్ళందరి పేర్లతో కేసులు పెట్టావు కదా? పెట్టాను సార్, ఎస్సీ ఎస్టీ కేసు సార్. పెట్టినా కూడా పోలీసుల దగ్గర నుంచి స్పందన లేదు. అవును సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సార్ పొద్దు చూసిన పేపర్ చూసినట్టు సార్ 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 స్థాయికి దిగజారిపోకూడదు రాజకీయ సార్ సార్. నాని మన ఫ్రెండ్ నాని అంత బాగా పట్టించుకుంటున్నారు. బాగా పడుతున్నారు. 2003 అయింది సార్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర రాత్రి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు విజన్తో ఆలోచిస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల ఆకాంక్షల మేరకే తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేదని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జేబు తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారని, అమరావతిలో లక్షల కోట్లు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదన్నారు. ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండే ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది, నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది దీనికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి రూల్ కూడా చేశాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏదో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపాదికన చేయనున్నట్లుగా
చేయనున్న ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు సీఎం రేవంత్. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని శాశ్వత ఘాట్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్. సింగరేణి వ్యవస్థను బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఆక్షన్లలో పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు రావాల్సిన ఆదాయం గత కొన్నేళ్లుగా సరిగ్గా రావడం లేదని, ఇతర ఆక్షన్లలో పాల్గొంటే సింగరేణికి ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. రాను సింగరేణి కాలనీస్లో బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాక్లు ఈ సింగరేణి కాలనీస్కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. కేవలం సింగరేణి వ్యవస్థని విరివిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి కాలనీస్కి, రాష్ట్రానికి కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సూపర్ 6లో ఏం ఇచ్చారో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు, పవన్లను ప్రశ్నించారు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్. నిరుద్యోగులకు నెలకు 3,000, 20 లక్షల ఉద్యోగాలు అన్నారని, కానీ మొదటి హామీయే తుస్సుమందని విమర్శించారు. 5 లక్షల ఉద్యోగాల్లో కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అడుగుతున్న సూపర్ 6లో మొట్టమొదటి పథకంగా మీరు ఇచ్చినటువంటి పథకం యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. మొదట్లోనే అయిపోయింది. ఇంకా మీరు పెట్టాలనుకున్న ఆటం బాంబు అవాయసువాయిలాగా తుస్సుమని గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. మొదటి లైనే మీ సూపర్ 6 తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్టే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎక్కడ? విజయవాడ న్యూ ఆర్ఆర్పేట్లో డయేరియా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. మరోవైపు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికీ అనేక మంది బాధితులు మెడికల్ క్యాంపుకు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంపు వద్ద ఆంక్షలు విధించారు అధికారులు. క్యాంపు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ఆరోగ్య శాఖ మంత్రి చెబుతుంటే రంగుమారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా వల్ల ఇప్పటికే 2 చనిపోయారని చెబుతున్నారు బాధిత కుటుంబాలు. విజయవాడలో న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 48 గంటల్లో 194 మంది డయేరియా బారిన పడ్డారు. ప్రస్తుతం 106 మంది చికిత్సను పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి 88 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లా తురకాపాలెంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. గత 2 వారాలుగా ప్రతిరోజు తురకాపాలెంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారని అన్నారు. విజయవాడలోని న్యూ ఆర్ఆర్పేటలో డయేరియాపై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తప్పుబట్టారు. అసలు బుడమేరికి డయేరియాకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు అప్పలరాజు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి, మున్సిపల్ శాఖ మంత్రి వచ్చి చాలా నిర్లక్ష్యంగా, ఎందుకు నిర్లక్ష్యమని అంటా ఉన్నానంటే, ఒకడొచ్చి అంటాడు వినాయక చవితి ప్రసాదం తిని డయేరియా వచ్చింది అని, అంటే చేతులు దులుపుకోవడం లాగా. ఎప్పుడైపోయిందంటే వినాయక చవితి నిమజ్జనం, వినాయక నిమజ్జనం జరిగి ఎన్ని రోజులు జరిగింది? ఏమిటి సరదా మాటలు నాకు అర్థం కాదు. ఇంకో మంత్రి అంటాడు
ఇది బుడమేరు కాలువకు దగ్గరలో ఉన్నటువంటిది. మరి బుడమేరులోకి జనరల్గా వరద నీరు వస్తుంది కదా, దానివల్ల కలుషితం జరిగి ఇక్కడ డయేరియా వచ్చింది అని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం ఇంకే ప్రపంచంలో ఉన్నాం, ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ తరపున పాల్గొన్న బొత్స 32 విభాగాలు అవుట్సోర్సింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు సంబంధించింది కాదు. దీనికి నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. మన పెద్దలు ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం. ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటున్నాం, అందుకే ఒక ఇంచి కూడా ముందు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం. అది మీరు మరి మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచించుకోండి, మీకు తెలుసు. విశాఖలో పీడీఎస్ రైస్ ముఠా ఆగడాలు మరోసారి బట్టబయలయ్యాయి. 156 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. గాజువాకలోని గేట్వే గోడౌన్లో 6 కంటైనర్లతో పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కూటమి నాయకుల అండదండలతో బయట దేశాలకి పీడీఎస్ రైస్ ఎగుమతులు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. గాజువాక పోలీసులకు సర్కిల్ 1 ఇన్ఛార్జ్ శ్రీహరి ఫిర్యాదు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడూ లిక్కర్ జోలికే పోలేదన్నారు. తాగుడు వల్లే నాన్న తమ్ముడు చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను లిక్కర్ను ద్వేషిస్తానని చెప్పారు. లిక్కర్ను ద్వేషించే తనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కొన్ని పత్రికలు ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారని వాపోయారు. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నానని చెప్పారు. ఏ తప్పు చేయకుండా తాను శిక్ష అనుభవిస్తున్నానని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నా మనస వాచ కర్మేన నేను లెక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న దాకెళ్ళింది. నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు చనిపోయాడు. నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను, లిక్కర్ జోలికి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి అనంతపురంలో గుండెపోటుతో మృతి చెందారు. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి కవిత అనంతపురం జెడ్పీ చైర్మన్గా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో సుబ్బంపేట వద్ద రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలల ధాటికి బీచ్ రోడ్డు కోతకు గురవుతోంది. సుబ్బంపేట బీచ్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కెరటాల నీరు దిగువకు ప్రవహించడంతో కొత్తపట్నం ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. ముంపు నీటిని మోటార్లతో తోడుతున్నారు. సుబ్బంపేట బీచ్ రోడ్డును కలెక్టర్ షాన్ మోహన్ సందర్శించారు. రంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన డ్రైవర్తో పాటు మరో నమ్మకస్తుడైన మనిషిని కారులో వికారాబాద్కు పంపించాడు. వికారాబాద్లో 40 లక్షల రూపాయలు తీసుకుని రాకేష్ అగర్వాల్ మనుషులు తిరిగి వస్తున్న నేపథ్యంలో శంకర్పల్లి సమీపంలో వారి వాహనాన్ని మరో స్విఫ్ట్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. గుర్తు తెలియని 3 వ్యక్తులు వాహనం నుంచి దిగి అగర్వాల్ మనుషులకు డమ్మీ పిస్టోల్, కత్తి చూపించి నగదు దోచుకు వెళ్లారు. పారిపోయే ప్రయత్నంలో నిందితుల కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. నిందితులు పారిపోతున్న క్రమంలో కారులో 8.5 లక్షల రూపాయలు వదిలి వెళ్లిపోయారు. దోపిడీకి పాల్పడ్డ నిందితులు ఫేక్ వెహికల్ నెంబర్ వాడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. డబ్బును తీసుకువస్తున్న వారి సమాచారం దుండగులకు ఎవరు ఇచ్చి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుమలలో శ్రీవారి హుండీలో 4,000 రూపాయలు దొంగిలించాడు వ్యక్తి. దొంగతనం చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వేణుగా గుర్తించారు. చోరీ విషయాన్ని సీసీ కెమెరాలో గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దొంగ కదలికలను సీసీటీవీ ద్వారా మానిటర్ చేసి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎంఆర్ఓ రవీందర్పై కేసు నమోదైంది. తోటి మహిళా ఉద్యోగినికి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్ కాల్స్ చేస్తూ రవీందర్ వేధించాడు. ఫిర్యాదు చేస్తానని బాధితురాలు చెప్పడంతో రాజీ కోసం మరో ఎంఆర్ఓ ద్వారా ఒత్తిడి తీసుకురావని ప్రయత్నించాడు. తన తప్పును దాచిపెట్టుకోవడానికి కాళ్లు మొక్కుతానని వేడుకునే స్థాయికి ఎంఆర్ఓ రవీందర్ దిగజారిపోయాడని బాధితులు ఆరోపిస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఒక అధికారి ఇలా చేయడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ వెంగళరావు నగర్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ను హైడ్రా కూల్చేసింది. వెంగళరావు నగర్ డి టైప్ కాలనీలో 1974లో దీన్ని నిర్మించారు. అనేక దశాబ్దాల పాటు వెంగళరావు నగర్ ప్రజలకు ఈ ట్యాంక్ నీళ్లు అందించింది. కానీ అనేక ఏళ్లుగా ఉపయోగంలో లేకుండా పోయింది. ఇదుంటే ప్రమాదకరమని గ్రహించిన హైడ్రా కూల్చేసింది. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూల్చినట్లుగా హైడ్రా అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది హైడ్రా. గురువారమే దగ్గరలో ఉన్న నివాసితులను అప్రమత్తం చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్యాంక్ను కూల్చేశారు. నేషనల్ న్యూస్. జాతుల మధ్య వైరంతో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజధాని ఇంపాల్తో పాటు అల్లర్లకు కేంద్ర బిందువుగా ఉన్న చురాచాంద్పూర్ జిల్లాలను ఆయన సందర్శిస్తారు. చురాచాంద్పూర్లో 7,300 కోట్లు, ఇంపాల్లో 1,200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అల్లర్ల నేపథ్యంలో నిర్వాసితులుగా మారి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శిస్తారాయన. నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. 452 ఓట్లను సాధించి ఇండియా అభ్యర్థి జస్టిన్ సుదర్శన్ రెడ్డిపై ఘన విజయాన్ని సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారాయన. రాజీనామా అనంతరం ధన్కడ్ బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పక్కన కూర్చుని కనిపించారాయన. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార విపక్షాల పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ మరింతగా రాజుకుంటోంది. అయితే బీజేపీని ఇరుకున పెట్టే క్రమంలో కాంగ్రెస్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. బీహార్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ దివంగత మాతృమూర్తి ఏఐ వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో లైన్లో నిలబట్టినప్పటి నుంచి బీహార్లో పోస్టర్ల ఏర్పాటు వరకు పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. రాజకీయాల కోసం ఇంకెంత దిగజారుతావని ప్రధాని మోదీని ఆయన తల్లి అన్నట్లుగా వీడియోలో సంభాషణలు పొందుపరిచారు. ఈ వీడియోపై బీజేపీ భగ్గుమంది దేశంలో మహిళలు అందరినీ అవమానించినట్లేనని ఆక్షేపించింది. ఇది కాంగ్రెస్ డిఎన్ఏ అంటూ మండిపడింది.
దేశంలో హైకోర్టులకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళనలు రేపాయి. తొలుత ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్ రాగా ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా ఇదే తరహా మెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జడ్జిలు, లాయర్లను సురక్షితంగా బయటకు తరలించారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. కనిమేళి తెవిడియా పేరుతో వచ్చిన మెయిల్లో ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో 3 బాంబులు అమర్చినట్లు, 2 గంటలలోపు అందరినీ ఖాళీ చేయించాలనే బెదిరింపు సందేశం ఉంది. అయితే సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. భారత్లో విమాన ప్రయాణం అంటేనే ప్రాణ సంకటంలా తయారైంది. ఫ్లైట్ నిర్వహణ విషయంలో ఎయిర్లైన్స్ సంస్థల నిర్లక్ష్యం ప్యాసింజర్లను ప్రమాదంలోకి నెట్టేస్తోన్నాయి. తాజాగా కాండ్లా ముంబై స్పైస్ జెట్ విమానం గాల్లోకి ఎగరగానే చక్రం ఊడి పడిపోయింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్వేపై దాని చక్రాన్ని గుర్తించారు గ్రౌండ్ స్టాఫ్. వెంటనే పైలట్లను అలర్ట్ చేశారు. అయితే చక్రం లేకుండానే గుజరాత్లో కాండ్లా నుంచి ముంబైకి వెళ్లిపోయింది స్పైస్ జెట్ ఫ్లైట్. అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో ఈ విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నట్లుగా స్పైస్ జెట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ముంబై ఎయిర్పోర్ట్లో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించారు విమానాశ్రయ అధికారులు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ట్రంప్ టారిఫ్ల వేళ భారత్ అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత్కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్. భారత్ను చైనాకు దూరం చేసి యుఎస్కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యం అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వం అక్కడి ప్రజలతో యుఎస్ సంబంధాలు దశాబ్దాల నాటివన్నారు సెర్గీ గోర్. చైనీయులతో కంటే తమతోనే వారికి గొప్ప స్నేహం ఉందని పేర్కొన్నారు. నవంబర్లో భారత్లో జరిగే క్వాడ్ సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని సెర్గీ గోర్ తెలిపారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హంతకుడు పోలీసులకు చిక్కాడు. కిర్క్ను కాల్చి చంపినట్లుగా షూటర్ను పట్టుకున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. గురువారం ఉటా కౌంటీలో యూనివర్సిటీలో చార్లీ కిర్క్పై కాల్పులు జరిపారు దుండగులు. మాస్ షూటింగ్స్పై యూనివర్సిటీలో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి హాజరైన కిర్కీని దుండగుడు షూట్ చేశాడు. చార్లీ మెడ భాగంలో బుల్లెట్ దూసుకు వెళ్ళింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రపంచ వేదికపై మరోసారి అవమానం ఎదురైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో దాయాది దేశం అబాసుపాలైంది. ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని యుఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ ఆరోపించగా పాకిస్తాన్ ప్రతినిధి అభ్యంతరం తెలిపారు. దీంతో ఆగ్రహించిన హిల్లెల్ పాక్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమేనని, ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులను పోషిస్తోందని అన్నారు. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్తో శాంతి చర్చలు నిలిచిపోయాయని తెలిపింది. ఈ ప్రక్రియను ఐరోపా దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించిన రష్యా తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని పేర్కొంది. యుక్రెయిన్ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నమే అసలు సంక్షోభానికి కారణమని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. మధ్య ఆఫ్రికా దేశం కొంగోలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. వాయువ్య కొంగోలోని ఎక్వచ్యూర్ ప్రావిన్స్లో పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదం బుధవారం రాత్రి జరిగిందని, ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. పసిడి పరుగు ఆగటం లేదు. ఇవాళ ఒక్కరోజే గోల్డ్ రేట్ 700 రూపాయలు ఎగబాకింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 11,280 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,000కు పెరిగింది. ఆకాశాన్నంటిన బంగారం ధరలను చూసి సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ స్థాయిలో పెరిగితే కొనేదెలా అని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే గోల్డ్ రేట్ 42% మేర పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఆసియా కప్ 2025 ఆరంభ మ్యాచ్లోనే యూఏఈపై ఘన విజయం సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్లో పాక్తో హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. సూపర్ సండేలో భాగంగా జరగనున్న భారత్ పాక్ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 14న జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు దుబాయ్లో కసరత్తు ప్రారంభించారు.
ఆటగాళ్ల ఫిట్నెస్ ను పరీక్షించేందుకు యోయో టెస్ట్ తో పాటు బ్రాంకో టెస్ట్ ను కూడా అమలు చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొన్నటి వరకు బ్రాంకో టెస్ట్ నిర్వహించేది లేదన్న వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ షేర్ చేసిన వీడియోతో బ్రాంకో టెస్ట్ తప్పనిసరి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రాంకో టెస్ట్ ను భారత క్రికెట్లో అమలు చేయాలని భావించిన స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ రాక్స్ ఎట్టకేలకు రంగంలోకి దిగాడు. టీమిండియా ఆటగాళ్లకు బ్రాంకో టెస్ట్ ఎలా నిర్వహిస్తారో డెమో ఇచ్చాడు. Right TV non-stop news updates.